ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మొక్కల గురించి చెప్పుకుంటున్నాం. మన పెరట్లో, మన ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక మొక్క పెంచాలి. ఈ మొక్క పెంచితే గౌతముడు, అహల్య దంపతులిద్దరిని పూజించినట్టే. దీన్ని కుంద పుష్పం అంటారు, అంటే కాగడా మల్లె. ఈ చెట్టుని మీ ఇంట్లో పెంచడం అంటే గౌతమి, అహల్య దంపతుల్ని పూజించడమే. మంత్రద్రష్ట గౌతముడు, పంచకన్యలో ఒకరైన అహల్యని ఆయన చేసుకోవడం జరిగింది. మీ ఇంటిలో ఆహారము, నీరు, సంపదలు సమృద్ధిగా ఉండాలి అంటే ఈ మొక్క పెంచాలి. ఎవరైతే ఈ మొక్కని ఇంట్లో పెంచుతారో వారికి గౌతముడు, అహల్య యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, దీవెన లభిస్తుంది. ఇది శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే, స్థలం ఉన్నవారు కుండీలో అయినా సరే కాగడామల్లి మొక్కని పెంచండి, ఆశీర్వాదం లభిస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.